శనార్థి మళ్ళొచ్చిన మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇనదందుకు రెడీ ఉన్నారా? నేను చెప్పదందుకైతే రెడీగా ఉన్నా. మరి గంటకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రాల మెదడ్ల చెట్ల ఐడియా, రుణమాఫీకి ఎర్ర చందనం అమ్మకం. ఎల్బీ నగర్ లో విదేశాంతక్క ఫైట్ చేసి పరేషాన్ చేసిన లేడీ బాస్. కొత్త రకం దీక్ష కనిపెట్టిన లాయర్లు, మాటలల్లనే మౌనాన్ని ఎదుక్కున్న వైనం. ఫ్రెండ్ సెట్ చేస్తున్న ప్రధాని సారు, స్టైల్ చూసి వణికిపోతున్న హీరోలు. అందరికన్నా మనమే పోటుగాళ్ళం, అమెరికాను వెనుకకు నూకిన ఇండియా. గోర్ల మీద జాలి చూపిన పుణ్యాత్ముడు, వీపులు గోకుతున్న జేసీబీలు. ఎర్రచందనం చెట్లు తెలుసు కదా, ఓ తిరుపతి కడప అడవులలో మస్తుంటాయట. వాటిని అమ్ముకుంటే పైసలే పైసలు పైసలే పైసలు. కానీ సర్కారు వాళ్ళు వాటిని అమ్మనియరు. గందుకే గా మీసాల వీరప్పను పెద్ద దొంగ అయిపోయి గా చెట్లతోని కోట్ల కోట్లు సంపాదించుకున్నాడు. లాస్ట్కు సచ్చిండు. ఇక వీరప్పన్ అసుంటోళ్ళు కూడా చాలా మంది గా అడవులల్లో చెట్ల కోసం బాగా తనలాడుతున్నారు. దొంగతనంగా నరికేసి పట్టుకోబోతున్నారు కూడా. ఇప్పుడు గా ఎర్రచందనం ముచ్చట ఎందుకంటే గా చెట్ల పేరు చెప్పంగానే ఇప్పుడు ఒక లీడర్ యాదికొస్తాడు మనకు. ఆయన మీకు బాగా తెలుసు, ఎవరో చెప్పాలనా? చెప్పుడెందుకు కానీ సార్ని చూపిస్తా చూడు. పూలు అమ్ముకున్న జాగాలనే కట్టెలు అమ్ముకుండా అంటే ఎరికే కదా, ఆల తాగం అయితే చేస్తారు. ఇప్పుడు సీమాంధ్ర చంద్రాలు సార్ ఇదే పని చేస్తున్నాడు. సింగపూరు దుబాయ్ మాటలు చెప్పి ఎర్రచంద్రం దుంగలు ఆమె పనిలో పడ్డాడట. సీమాంధ్రలో ఓట్ల కోసం ఉద్దర మాటలు ఎన్ని చెప్పే, రుణాల మాఫీ, ఫస్ట్ సంతకం, రెండో సంతకం అని అంతులేని ముచ్చట్లన్నీ అవలీలాగా చెప్పేసిండు. ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. మరి చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకోవాలి కదా. ఇప్పటికే సార్ జోలలో తినే గింజలేక తిరుగుతున్నాడు. ఇక యాడికెళ్ళి రుణాలు మాఫీ చేస్తాడు, రాజధాని ఏడికెళ్ళి కడతాడు, బతుకుడెట్లా అని ఆలోచన పడ్డది. అగో అవిటికెళ్ళి బయట పడాలంటే అడవిని నమ్ముకుంటేనే పని అవుతుందని ఆలోచన చేసిండు. ఎర్రచందనం చెట్లకు కాటు పెట్టబోతున్నాడు. ఎక్కడైనా కూడా అడవిలో ఎర్రచందనం చెట్లుంటే ఆ పెరుగుతా ఉన్న చెట్లు కోయని ఆ చెట్లను కూడా మార్కింగ్లు చేసేసి అవి కూడా తాకట్టు పెట్టి బ్యాంకులకు అమ్మేస్తామంటున్నారు. వాళ్ళు ఏమైనా బ్యాంకులు ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నారా? లేకపోతే మీరు చెవులో పూలు పెట్టచ్చు అని ప్రజలకు మీరు చెవులో పూలు సులభంగా పెట్టచ్చు అని అనుకుంటున్నారా అంటున్నా. కడప శేషాచలం అడవులలో బొచ్చెడు చెట్లున్నాయి కదా ఎర్రచందనం చెట్లు. అవి లెక్క తీసి అవి అమ్మితే ఎంత పైకం వస్తుందని లెక్కలు కట్టి వచ్చిన పైకంతో రుణాల మాఫీ చేసుడు, రాజధాని కట్టుడు చేస్తా అనుకుంటున్నాడట. రేపో మాపో ఇక టెండర్లు కూడా పిలుస్తాడు అంటున్నారు. కానీ ఆలజుడు యాడికి పోయి యాడికి వచ్చింది. ఎర్రచందనం తెరువు ఎవ్వరు పోయినా వాళ్ళ గుండెల నిద్రపోతా అని చెప్పిన సారే ఎర్రచందనం లేకపోతే పాలన చందన అవుతుందని పని కట్టిండు. ఇవే కాదు, మొన్నటిదాకా దొంగతనంగా నరకబోతున్న ఎర్రచందనం తుంటలు కూడా అమ్ముతాడట. కానీ చంద్రాలు సారు ఎక్కడేం లేనోనికి దేవుడే దిక్కంటారు చూడు. ఇప్పుడు నిన్ను కూడా ఏడుకొండల ఎంకన్ననే కాపాడిండు. పుసుక్కున్న ఎర్రచందనం చెట్లు కూడా లేకపోతే నువ్వు గుడ్లెల పెట్టుడు గ్యారంటీ ఉండు. ఎట్లంటే గా తీరుగ ఉద్దర హామీలు ఇస్తీవి. ఎట్లయితే ఉన్నది కానీ జనం సంపాదనకి జనానికే పెడుతున్నాడు. ఏడుకొండల వాడిని వెనకకు ముందుకు చూసేంత సాపైతుంది అడవంతా. ఒకప్పుడు హైటెక్ మాటలు మాట్లాడేది, ఇప్పుడు కట్టెలు అమ్ముకుంటున్నాడు. ఇదే పువ్వులమ్మిన జాగాలనే కట్టెలమ్ముడు అంటే. గా సానియా మిర్జా యాదుకున్నదా మీకు? నేనైతే ఎన్నడో మర్చిపోయినా. కానీ 2 రోజులకెళ్ళి ఆమె పేరైతే మారుమోగుతూనే ఉన్నది. కేసీఆర్ సార్ పుణ్యమే అనుకోర్రి. లేకుంటే నేను ఎన్నడో మర్చిపోయిన మనిషిని మళ్ళా యాద్ చెప్పించిండు సారు. ఇక ఆమెకు మొన్నేదో కట్నం గిట్లా పెడతా అన్నాడట. మరి గా ముచ్చట ఏడుదాకొచ్చింది, ఏమైంది సుధం పరి? కేసీఆర్ సార్ మాట అంటే మాటే పోన్రి. మొన్నిట్లా చెప్పిండో లేదో నిన్న చేసేసిండు. మన దేశం తరపున టెన్నిస్ ఆట ఆడే సానియా మిర్జాకు మొన్న ₹1,00,00,000 ఇస్తా అన్నాడు కదా. అన్నట్టే గింత కూడా ఆలస్యం చేయకుండా నిన్న పరిశ్రమలతో ఆయన మీటింగ్ లో సానియా చేతికి ₹1,00,00,000 చెక్ ఇచ్చిండు సారు. నువ్వు ఇప్పటి సంది ఇంకా బాగా ఆడాలి, మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కూడా మంచి పేరు తీసుకురావాలి అని చెప్పిండు. మరి ఇదివరకంటే బాగానే ఆడింది, దేశానికి మస్తు పేరు తీసుకొచ్చింది.
చాలా మంది ఆడబోరగాళ్ళు కూడా టెన్నిస్ ఆట నేర్చుకునేటట్టు చేసింది. అంత మంచిగానే చేసింది, కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, ఇదివరకు లెక్క ఆడతలేదు కదా. ఇక పెనిమిటి కూడా పాకిస్తాన్ మనిషేనాయే. మరి గీమకెట్లిచ్చిండు సార్ ₹1,00,00,000 కూడా గుసగుస పెట్టుకుంటున్నారట. ఇంకొందరు అయితే కోపానికే వస్తున్నారట, ఎక్కడి అక్కనే పెట్టుకొని గామెకి ఏం తొందర పడ్డదని పైసలు ఇస్తున్నాడని. అయితే సార్కి పని ఉట్టిగానే చేయలేదట. ఆట ఆటే ఉండాలి, అట్లనే మన తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రం తరపున బ్రాండ్ అంబాసిడర్ లెక్క ప్రచారం చేయాలని ఆలోచన చేసిండట. అగో గందుకే అందరికి పరిచయం చేసినట్టు అవుతుందని పరిశ్రమలతో ఆయన మీటింగ్లకు సానియా మీర్జాను పిలిచి చెక్కు చేతిలో పెట్టిండట. చూసిండ్రా సారు ఎంత ముందు చూపుతో ఆలోచన చేస్తున్నాడో. కానీ ఇన్ని రోజుల సందిట్లా ఎన్నుదట్టి బలం ఇచ్చేటోళ్ళుంటే ఎన్ని ప్రైజులు తెస్తుండేనో, ఇంకెంత పేరు సంపాదిస్తుండేనో పాపం సానియా మీర్జా. ఇక నీకేం భయం లేదు, పోయి ఇరుగది, నీ వెనుక కొండంత బలం ఉన్నది, నీకోసం ఇంకెంత నానా చేస్తాడు సారు. ఇప్పటికెళ్ళి మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు గొప్ప పేరు తేవాలి, సార్ పేరు నిలబెట్టాలి. ఆల్ ది బెస్ట్. సరేనా? అయినాయా 2 నిమిషాలు? ఇప్పుడు అయినాయా? ఏం లేదు, 2 నిమిషాలు మౌన దీక్ష చేసిన. ఎందుకు అనుకుంటుర్రా? వట్టిగానే నా నోరుకు రీకాం లేకుండా పోయింది కదా, అందుకే దీక్ష చేసిన అనమాట. మరి నా లెక్కనే కొంతమంది మౌన దీక్ష చేసిండ్రట. వాళ్ళు ఎట్లా చేసిండ్రు ఏంది మనం కూడా తెలుసుకుందాం. నడురి. ధర్నాలు ఎన్ని రకాలు ఉంటాయి? రిలే ధర్నా, నిరవధిక ధర్నా, మూగ ధర్నా, గిట్లా 3-4 రకాలు ఉంటాయి. కానీ మన తెలంగాణ లాయర్లు కొత్త ధర్నా కనిపెట్టిండ్రు. ధర్నా చేసేటప్పుడు మూతికి బట్ట కట్టుకుంటారంటే మూగ ధర్నా అన్నట్టు. పుసుక్కున ఎవరైనా మాట్లాడినా మనం మాట్లాడకుండా ఉండే తందుకు కట్టుకుంటాం. కానీ మన వకీళ్ళు ఏం చేసిండ్రో చూడండి, అవే బట్టలు మూతికి కట్టుకొని ఓ దిక్కు మౌన దీక్షలు చేసుకుంటా, ఇంకో దిక్కు జిందాబాద్ డౌన్లు కొడుతున్నారు. అగో గీ వకీల్ సార్ చూడు, మూతికి బట్ట కట్టుకున్నా మాట మాత్రం ఆగుతలేదు. ఓ అయ్యా, ఇదేం దీక్ష, ఇదేం నిరసన? గీనని చూడుండ్రి, నెత్తికి నారాయణమూర్తి కట్టినట్టు కట్టిండు. ఏదన్నా కానీ సరికొత్త రకం దీక్ష కనిపెట్టిర్రు. అయ్యా వకీళ్ళు, మీరు చేయాలని చేసిండ్రా ఇట్లా, లేకపోతే తెలియక చేసిండ్రా తెలియదు, కానీ మౌన దీక్షకు అసలైన అర్థం ఎంకులాడి పెట్టిండ్రు. మరి ఇది అటు మౌనం కాదు, అటు రెగ్యులర్ కాదు, దీని కొత్త పేరు ఒక్కటి పెడితిరా అంటే మన ఉద్యమ ఖాతాలా రాసుకుందాం, కొత్త దీక్ష సృష్టించినట్టు. కానీ ఓ లాయర్లు, మీ పోరాటం గురించి కాదు కానీ మీరు కూడా అప్పుడప్పుడు గమ్మత్ చేస్తుంటారు. పాలోడు నవ్వేతట్టు జర చేయకుండ్రే మీ బాంచన్. విజయశాంతక తెలుసు కదా, మన విజయశాంతక ఏందో ఎలక్షన్ల తర్వాత అక్క కనిపిస్తూనే లేదు. సినిమాలు కూడా తీస్తుందో తీయదో నాకెందుకు ఈ కొత్త ముచ్చట. కానీ అక్క సినిమాలలో ఎట్లుండే డిషుమ్ అని గుండగాలను మస్తు కొట్టేది. 10 మంది మొగోళ్ళను కూడా ఒక్క చేతితో ఇయ్యరమయ్యర చంపేది. నాకైతే మస్తు ఇష్టం పో విజయశాంతక్క ఫైటింగ్లు. ఇప్పుడు ఆ అక్క ఎందుకు యాదకొచ్చిందంటే, హైదరాబాద్లో ఎక్కడనో ఒక ఆమె విజయశాంతక్క లెక్కనే వేస్తుందట. కొందరైతే విజయశాంతే అంటున్నారు. మరి ఎవలామె? అక్క మళ్ళా జనాలకి వచ్చిందా? సుధం నడురి. సినిమాలో విజయశాంతి రౌడీలను కొడతా చూసిండ్రా మీరు? చాలా రోజులు మర్చిపోవచ్చు. ఇప్పుడు అదే ప్రతిఘటన సినిమా 2వ భాగం చూపిస్తా చూడండి. తలగని తల్లి. ఏయ్ దంచు, దవడ మీదకెళ్ళి తన్ను గుద్దు తలిగి. చూసిండ్రా, ప్రతిఘటన సినిమా 2వ భాగం ఇది. ఇక ఈ సినిమాలో ఈమెనే పోలీస్, వీళ్ళని ఈడు. ఈ విలన్ సత్యనారాయణ గాడు ఈ పోలీస్ ఆమె పనిచేసే కాడనే పనిచేస్తుంటాడు. ఇక పిచ్చి వేషాలు వేసి ఈమెను ఏడిపిస్తుంటాడట. నీకు ఇదివరకే పెళ్ళయింది కదా, ఆయన నిడిచిపెట్టు, నేను పెళ్లి చేసుకుంటా నిన్నని ఫోన్లు చేసుడు, ఈమె ఇంటి చుట్టుముట్టు తిరుగుడు పెడతాడు. ఇక వీని పని చేయాలి, నా సంసారం ఆగం చేస్తట్టున్నాడు అనుకొని ఫలానా కాడికి రా సత్యనారి, నీతో మాట్లాడేది ఉన్నదని చెప్తుంది. ఇక ఈ విలన్ గాడు మురుసుకుంటూరుకొస్తాడు. ఇక అప్పటికే అలా ఇంటి వాళ్ళని తీసుకొచ్చి తయారున్న ఈమె రాగానే పట్టుకొని తంతనే ఉంటుంది. ఇగో ఇదే ఈ సినిమా అంతా. వీడు ఫోన్లు చేసి ఏడిపించుడు బరాబరే ఉన్నది, వీళ్ళు దొరికించుకొని కొట్టుడు బరాబరే ఉన్నది ఈడ. కాకపోతే సినిమా లెక్కనే అయింది ముచ్చట అని చెప్పినాం. ఇక మెత్తగా దాన్నినాక అప్పుడు పోలీసు వాళ్ళని పిలిచి పట్టించిండ్రు వీన్ని. కానీ వీని నోట్లే దుబ్బవయ్యా, వీనికి సావు రాను, పెళ్ళైన ఆడవాళ్ళని ఏడిపించుకుంటా ఏడా సంధి గోచ పెడతాడు. వీనికి లేరా అక్కజల్లేన్లు? వీని ఇంట్లో వాళ్ళని కూడా ఇట్లనే ఏడిపిస్తే ఊకుంటాడా వీడు? పాపం వాళ్ళు ఏడికెళ్ళో వచ్చి ఈడ బతుకుతుంటే వీని మకరం పట్టిన నోట్లే మన్నబోయ్యా ఇంత కావురమా అని ఆడ ఈ కథ చూసిన వాళ్ళంతా తిడుతున్నారు. ఎట్లున్నాడు చూడు, పడ్డనే. దారిలో పోయేటోళ్ళు కూడా తలా ఒక చెయ్యి వేస్తే వీని కొవ్వు గరుగు.
వీన్ని గడ్డకు పెట్టా అని ఆఖరికి వచ్చిన వాళ్ళు కూడా అన్నారు. ఇగో ఇట్లయింది నిన్న ఎల్బీ నగర్ కాడున్న చింతలకుంట కాడ. ఇక పోలీసు వాళ్ళ రౌండ్ బాకీ ఉన్నది వీనికి. మరి అదే ఈ నడుమ నా కళ్ళు నన్నే మస్క కొడుతున్నాయా ఏంది అనిపిస్తున్నది. అరే మనిషిని దగ్గరకు పోయి చూస్తే గానీ గుర్తుపట్టకుండా అవుతున్నది. డాక్టర్ ఏమో నీ కళ్ళకి ఏం కాలే మంచిగానే ఉన్నాయి అంటుండు. అంటే తేడా మనుషులలోనే కొడుతున్నది అనమాట. గదేందో 2-3 రోజులకెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళని కూడా అస్సలే గుర్తుపడతలేను. సరేతి ఇప్పుడు మీకు 3 మనుషులను చూపిస్తా, చూసి వాళ్ళెవరో గుర్తుపట్టాలి, సరేనా? ఇక చూడుర్రి. చూస్తున్నారా గీలే ఆ 3 మనుషులు, జర బాగా చూడుండ్రి. గుర్తుపట్టిండ్రా? ఏంది ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని పట్టుకొచ్చి గుర్తుపట్టమంటారేంది? మంచిగానే ఉంది కథ అనుకుంటున్నారా? వీళ్ళు మన అందరికి ఎరుకున్న మనుషులే. ఇంకా గుర్తుపట్టకపోతే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూడుండ్రిగా. ఇగో ముందుగాలకి ఆస్మాన్ రంగు షేర్వాన్ వేసుకున్నాయన చూడుండ్రి. ఏడనో చూసినట్టు కొడుతున్నది కానీ యాదికి వస్తలేదు కదా. ఇప్పుడు చూడుండ్రిగా. అరే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సారు. ఇగో ఈ నడిమిట్లో కూర్చున్నాయనైతే గ్యారంటీగా గుర్తుపడతారు మీరు. బాగా చూడుండ్రి. ఏంది గుర్తుపట్టలేదా? ఇప్పుడు చూడుండ్రిగా. ఊరెక్కో డీజీపీ అనురాగ్ శర్మ సార్ కదా. ఇక లాస్ట్కి ఈయన గుర్తుపట్టుండ్రు చూస్తాం. ఇక మీతో కాదు కానీ ఇది చూడుండ్రిగా. ఈయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ సారు. ఏంది వీళ్ళంతా అరబ్ షేకులు లెక్క షేర్వాణీలు వేసుకున్నారు అనుకుంటున్నారా? నిన్న కేసీఆర్ సార్ ఇఫ్తార్ దావత్ ఇచ్చిండు కదా. అగో గాడ ఇట్లా కొత్త గెటప్లా కనబడ్డారు 3 సార్లు. దూరం దూరం కూర్చుంటే మరి ఎవరు గుర్తుపట్టారు అనుకున్నారో ఏమో గాని 3 ఒక్కతాన్నే త్రిమూర్తు లెక్క కూర్చున్నారు. ఇక ఒకరినొకరు చూసుకొని ఒకటే నవ్వుకున్నారు. మరి వీళ్ళందరికీ బాసు కేసీఆర్ సారే వేసుకున్నాడు కదా షేర్వాణి. సార్ మనవాడు కూడా షేర్వాణి వేసుకొని నెత్తిలో టోపీ పెట్టుకున్నాడు చూడండి. ఇక మేము వేసుకోకుంటే ఏం మంచిగా ఉంటుందని ఈ పని చేసిండ్రు వీళ్ళు. ఓ సార్లు జరగా డ్రెస్సులు మంచిగా దాచిపెట్టుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా పనికొస్తాయి. ఈ దునియాల ఖతర్నాక్ బట్టలేసుకొని అందరికంటే స్టైల్గా కనిపించేటోళ్ళు ఎవరు? సినిమాలలోనైతే రజనీకాంత్ అనుకుంటాం. ఇక ఈ నడుమ మహేష్ బాబు కూడా మంచి మంచి బట్టలు వేసుకుంటుండు, స్టైల్ కొడుతుండు. హిందీ హీరోలు కాన్లు గీన్లు కూడా మస్తు స్టైల్గా ఉంటారని అనుకుంటాం. కానీ వీళ్ళు ఎవ్వరు కాదు. వీళ్ళకంటే ఎక్కువ స్టైల్గా కనిపించేటోళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఆ మనిషిని చూస్తేనా మీరు పరేషాన్ అవుతారు. హోస్ని గింత స్టైల్ పెట్టుకొని ఇన్ని రోజులు ఏడున్నావయ్యా అని కూడా అంటారు. కావాలంటే ఈ చూడుర్రి. ఇగో ఇది అవతారం నెంబర్ 1, ఇది అవతారం నెంబర్ 2. 3వ అవతారం కూడా చూపిరి. ఇగో పని అయిపోతుంది. ఇగో దాన్ని మించిన అవతారం ఇది నంబర్ 4. ఇప్పుడు ఒరిజినల్కు రండ్రి. చూసిరా మోడీ సార్ అవతారాలు. అర్రర్రర్రే కలర్ కలర్ డ్రెస్సులల్లా ఎట్లా మెరిచిపోతుండో సారు. ఇగో గిదైతే ఏదో సెటరో బిటరో అంటారు కదా, గదే అనుకోర్రి. ప్రధాని సార్ మెడ మీద మఫ్లర్ చుట్టుకొని స్టైల్ గా తిరుగుతుంటే నా సామి రంగా మన మహేష్ బాబు కూడా పనికిరాడంటే పనికిరాడు అనిపిస్తలేదు. కావాలంటే చూసుకోర్రి ఈ ఇద్దరు ఇట్లా ఎవరు మంచిగా కొడుతున్నారో. సార్ను ఇంతకాలం కుర్త పైజాములనే చూసినాం కానీ ఈ తీరులా కనిపిస్తాడని అస్సలు అనుకోలే. సరే కానీ సార్ గిన్ని బట్టలు వేసుకున్నాడు, మరి ఏ డ్రెస్ వేసుకుంటే సార్ మస్తు అనిపిస్తుండు? మిమ్మల్ని కాదు కానీ ఇగో ఈ బట్టలు తయారు చేసేటోళ్ళని అడుగుదాం. మేడం మోడీ సార్ కు ఇంకేసొంటి బట్టలు సెట్ అవుతాయి? I would style him exactly in an elegant kurta and a churidar and a long waistcoat. That's what he looks nice in. పోషిని అంతేనా? ఇంటురా మోడీ సార్ ఎన్ని బట్టలు వేసుకున్నా ఎన్ని స్టైల్లా పోయినా కుర్తా పైజాములే మంచిగా ఉంటాయట. గవి వేసుకుంటేనే జనాలకు మంచిగా అనిపిస్తుంది అంటుంది. కానీ ఇవ్వలేమన్నా మోడీ సార్ స్టైల్లకు మాత్రం ఇప్పటికి కూడా కొందరు పడిపోతురట కళ్ళు తిరిగి. భారతదేశం దేంట్లో గొప్ప అంటే ఏమనేటోళ్ళు మనోళ్ళు. భారతదేశంలో ఏమున్నదే, ఉన్నదంతా అమెరికాలనే ఉన్నదాయే, అన్నిట్లా అదే ఫస్ట్. మనం వెనకబడ్డోళ్ళమేనాయే, ఎక్కడనో మన దేశం కొసకుంటది అనేటోళ్ళు. అయినా అందరు అంటుర్రు కానీ గా అమెరికాను మన దేశం ఎప్పుడు అందుకోవాలి ఏంది కథ అని నాకు కూడా బాగా ఆలోచన వచ్చేది. కానీ ఇక్కడ ఏమైందో ఎరికేనా, మన దేశం అమెరికాను ఎన్నడో మించిపోయింది. నమ్మబుద్ధి అయితేలే, నాకు కూడా గట్లనే నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇది చూసినాక నమ్మక తప్పలేదు. మీరు కూడా చూడరు. ఎవరన్నారు భారతదేశం వెనకబడ్డ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని? ఇదివరకంటే అన్నారు గాని ఇక ఇప్పటి సంది అనకుండ్రి. ఎందుకంటే మన దేశం అమెరికానే వెనకబడేసిందట. దేంట్లోనో ఎరికేనా? సెల్ ఫోన్ల వాడకంలా. సెల్ ఫోన్లు అంటే ఉట్టిగా మాట్లాడుకునేందుకు వాడుకునేటి కాదు, సినిమాలు బొమ్మలు ఫేస్బుక్ ఇసుంటి అన్ని చూసేందుకు వాడుతున్నారు. చూడుర్రి ఎక్కువ రేట్ల ఫోన్లు, గవే టచ్ స్క్రీన్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అంటారా వీటిని. అగో గవిట్లా మరి పడేయరా?
పని చేసి 4 రూపాయలు సంపాదించేటోళ్ళ చేతిలో అదే ఉంటే పని లేకుండా ఉట్టిగా తిరిగేటోళ్ళ చేతిలో కూడా అదే ఉంటదాయే. ఆఫీస్ కు పోయేటోళ్లకు అదే కావాలన్నాయే, ఈ స్కూల్ కు పోయే పోరగాన్ల కాడికెళ్ళి అవారాగాళ్ళకు కూడా అదే కావాలన్నాయే. ఇరాం లేదు ఇంట్లేం లేదన్నట్టు ఏం అక్కరుంటదో గాని జేబుల రూపాయి లేనోని చేతిలో కూడా గ్యారంటీగా ఇసుంటి ఎక్కువ రేటు ఫోన్లు కనబడుతుంటాయి. మొత్తం లెక్క కడితే అమెరికోళ్లు రోజుకు 2 గంటల సేపు ఫోన్లు వాడుతున్నారని తేలిందట. ఇక మన దేశపోళ్ళు రోజుకు ఏం తక్కువ 4 గంటల సేపు ఫోన్లతోని పొద్దెల్ల తీస్తున్నారట. ఇక చూసుకోర్రి ఫోన్లతోని ఎంత అభివృద్ధి సాధిస్తున్నారో మనోళ్ళు. అయిపాయే ఏమన్నా అక్కడికొచ్చే పనులు చేస్తున్నారా అంటే అసంటిది ఏముండదు. హాయ్ డ్యూడ్, హలో అని మెసేజ్లు పంపుకుంటా అడ్డమైన ఫోటోలు వీడియోలు చూసుకుంటా ఈ లోకంలోనే ఉండరు పోరగాన్లైతే. అన్ని ఉద్దర ముచ్చట్లతోని టైం పాస్ చేస్తుంటారు. 100కి 10 మంది అక్కడికొచ్చే పనులు చేస్తే మిగిలిన వాళ్ళంతా పనికిరాని పనులే చేస్తుంటారు. బయటి దేశాల ఫోన్లు తయారు చేస్తుంటే మనోళ్ళేమో అవిటిని వాడుకొని వాళ్ళను అభివృద్ధి చేస్తున్నారు అన్నట్టు. గిట్లయితే ఎన్నడు పొడుగైతాం ఎన్నడు ముంగడ పడతాం అనుకుంటున్నారు గీ లెక్కలు చూసినోళ్ళు. పంట వండియాలంటే వట్టిగానే అవుతుందా కథ? పైసలు కావాలి. మరి మనసుంటోళ్ళ దగ్గరికి పైసలు ఏ నుంచి రావాలి? ఏడ అప్పు దొరకకుంటే బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తారని ఆశలు పెట్టుకుంటాం. ఇక లోన్లు ఇవ్వమంటే బ్యాంక్ వాళ్ళు ఒట్టి పచ్చిగిస్తారు. కానీ ఓ కాడ గిట్ల పోయి గిట్ల అడగంగానే బ్యాంక్ వాళ్ళు పైసలు ఇచ్చారట. ఏం చేస్తారు ఏ పొలానికని కూడా అడగలేదట. పైసలున్నాయి తీసుకుపోరి అన్నారట. మరి గంత మంచి బ్యాంకు ఏడున్నదో ఒకసారి మనం కూడా కనుక్కుందాం. మనకు కూడా దొరుకుతాయేమో పైసలు. నడురి. దొంగల కొండి పెట్టేటోళ్ళు తయారైతున్నారు బ్యాంకులోళ్ళు. ఈ బ్యాంకు ఆ బ్యాంక్ అని ఏం లేదు, అన్ని బ్యాంకులు అట్లనే తలగబడ్డాయి. రైతులు ఎన్నడన్నా బ్యాంకుల తాను కొయ్యి లోన్లు ఇయ్యమంటే ఏమంటారు? పాస్బుక్కులు పెట్టి మోతవరి జమానతు పెట్టిచ్చేదాకా ఇయ్యమంటారు. కానీ ఈడ చిత్రమైన ముచ్చటేందంటే ఏ పాస్బుక్ లేకుండానే సంతకాలు కూడా అడగకుండానే ఖమ్మం రైతులకు కోట్ల రూపాయల లోన్లు ఇచ్చిండ్రట యూనియన్ బ్యాంకు విజయవాడ శాఖోళ్ళు. గంత మంచి పుణ్యాత్ముల ఆళ్ళని తొందరవాడు అనుకునేరు. అస్సలు ముచ్చటేందంటే బ్యాంకోళ్ళు లోన్లు ఇచ్చింది రైతులకు కాదట, గీ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ కట. మదిర మండలంలో ఉన్న చుట్టుపక్క ఊర్లన్నీ కలిపి మొత్తం 180 మంది రైతుల పేర్ల మీద కోల్డ్ స్టోరేజ్ వాళ్ళే లోన్ తీసుకున్నారట. లెక్కకైతే కోల్డ్ స్టోరేజ్ గోదాంల పంటను నిలువ పెట్టుకునే రైతులకు లోన్లు ఇయ్యాలి. గిట్టుబాటు రేట్ వచ్చినాక అది అమ్ముకొని బ్యాంకోళ్లకు రైతులు లోన్లు కట్టవలసి ఉంటది. కానీ అట్లా కాలే, కోల్డ్ స్టోరేజ్ వాళ్ళే బ్యాంకోల తానికి పోయి రైతుల పేర్ల మీద లోన్లు తీసుకున్నారన్నట్టు. ఇక గడువు ముగిసినా గానీ లోన్లు కట్టకపోయే వరకల్లా బ్యాంకోళ్ళు రైతులకు ఇట్లా నోటీసులు పంపిండ్రట. ఓర్ని పాడుగాను, ఇదెక్కడేషం పాడైంది. మేముగా గోదాంలో పంట ఎన్నడు దాచిపెడితిమి, బ్యాంకోల తానికి ఎన్నడు పోతిమి, లోన్లు ఎన్నడు తీసుకుంటామని బీరిపోయినరట నోటీసులు తీసుకున్న వాళ్ళంతా. బ్యాంక్ వాళ్ళు ఏం డీలింగ్ తీసుకున్నారో నాకైతే తెలదు. మాకు నోటీస్ వచ్చిందాక మాకు ఏం ప్రయోజనం తెలదా. మేము దాంట్లో మిరపకాయలు పెట్టిన వాళ్ళం కదా, మీ బ్యాంకుకి వచ్చిన వాళ్ళం కదా. మా మొఖమే మేము చూడలేదా, మీ మొఖం మేము చూడలేదా? ఇట్లకి ఒక్క గోదామోళ్లే కాదట, అందరు అట్లనే చేస్తారట. ఇన్నరా అన్ని కోల్డ్ స్టోరేజీల కథ ఇదేనట. రైతుల పేర్ల మీద లోన్లు తీసుకొని వాడుకుంటారట. అంటే గిందుకే కడుతున్నారా ఎట్లా కోల్డ్ స్టోరేజ్ గోదాములు? కానీ చూడుండ్రి, రైతులు పోయి అడుగుతేనేమో లోన్లు ఇయ్యరు. అదే రైతుల పేర్ల మీద దళారులు పోతే కమిషన్ల కాశపడి కోట్లు దోష పెడుతున్నారు దొంగల కొండి పెట్టే బ్యాంకోళ్ళు. ఇట్లుంటదన్నట్టు గుళ్ళలింగాన్ని మాయం చేసేటోళ్ళ ముచ్చట. అప్పట్లో బ్యాంకులో పైసలు తీసుకోవాలంటే చిన్న కథ ఉండేదా? అబ్బబ్బబ్బబ్బా మళ్ళా యాద్ చేయకురిగా గా లైన్లను. కానీ ఏమనైతే ఏటీఎం కార్డులు వచ్చినాయో బ్యాంకుకు ఓడే తప్పింది, గా లైన్లలో నిలబడు అంతకన్నా పోయింది. ఎప్పుడు పడితే అప్పుడు మంచిగా పైసలు తీసుకోవచ్చు. కానీ గీ నడుమ ఏందో కొన్ని ఏటీఎం కార్డులు మాయాబజార్ సినిమా చూపిస్తున్నాయా ఏంది అనిపిస్తున్నది. జేబులో కార్డు పెట్టుకున్నా కూడా కొంతమంది అకౌంట్లలోకి వెళ్ళి పైసలు మాయమవుతున్నాయట. గిట్లు ఎందుకు అవుతుంది అనే ముచ్చట ఓసారి చెప్తాడట, ఇందాం నడురి. పోలీసుల కంటే దొంగగాళ్ళు 2 ఆకులు ఎక్కువనే చదివేటట్టున్నారు. మరి దొంగలకు ఎవరైనా ఇంజనీరింగ్ కోర్స్ నేర్పిస్తున్నారో ఏమో గాని కొత్త తీర్లల్లో దొంగతనాలకు ఎగవాడుతున్నారు. మనం ఈ నడుమ బాగా వింటున్నాం కదా అకౌంట్ల నుంచి డబ్బులు మాయమన్న ముచ్చట్లు. అగో అట్లెట్లా పోతాయి పైసలు? ఏటీఎం కార్డు మంతానే ఉంటది, సీక్రెట్ నంబర్ మనకు తప్ప ఎవ్వరికి తెలియదు. మరి పైసలు ఎట్లా మాయమైతున్నాయి అకౌంట్లకి వెళ్ళి అని చాలా మంది అనుకుంటారు. అవన్నీ ఉన్నా గానీ అకౌంట్లకి వెళ్ళి పైసలు ఎట్లా మాయమైతున్నాయో ఈ పోలీస్ అయినా చూపిస్తాడు చూడండిగా.
ఇగో మిషన్ లా మనం ఏటీఎం కార్డు పెట్టే జాగల ఎవ్వరు చూడక ముందు గిట్లకి నల్ల కనబడుతుంది చూడురి. ఇగో దీన్ని పెడతారట. ఎవరన్నా కారెట్ లోపల పెడితే దాన్ని మొత్తం చదివేస్తుంది అన్నట్టు. మరిగా పిన్ను నంబర్ ఎట్లా అంటే దానికి కూడా దొంగగాలు ఉపాయం చేసిండ్రు. ఇగో గిట్లా తెల్ల కనబడుతుందా బుడ్డ ఫోన్ అసొంటిది, దాని ఇట్లా పైన అత్త పెడతారట కనబడకుండా. దీంట్లో బుడ్డ కెమెరా ఉంటది అన్నట్లు. కారెట్ పెట్టినాక సీక్రెట్ నంబర్ కొడతారు కదా, అది ఈ కెమెరాలో రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఇక అన్ని రికార్డ్ అయినాక కొత్త కారెట్ తయారు చేసుకొని అట్లా పెట్టి పైసలు తీసుకోపోతారు అన్నట్టు. చూడురిగా దొంగలు ఎంత తెలివి మీరిపోయినరో. మీరు కూడా ఏటీఎంలకు పోయినప్పుడు ఇసోంటి ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని పని కానియుండ్రు జరా, లేకుంటే తెలియకుండానే మాయం చేస్తారు. చెప్తే ఇననోన్ని షడంగా చూడాలి అంటారు. గట్ల చెప్తే ఇననోళ్ళు చాలా మందే ఉంటారు మన కాడ. అద్దురా వారి నీకే మంచిది కాదు అంటే ఇంటరా? ఆహా, వాళ్ళతో వాళ్ళదే. ఇక కొందరు పోరగాళ్లకు చేట్ల బండి ఉంటే అస్సలే ఆగరు. గిట్ల కటింగులు ఇస్తారు, గట్ల కటింగులు ఇస్తారు. ఇక ఆడో లెవెల్ ఉంటే రోడ్డు మీదనే గిర్ర గిర్ర బండిని తిప్పుతారు. ఏమొస్తుందో ఏమో గట్ల చేస్తే. సరే గిదంతా ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లగాని దగ్గరకు పట్టుకపోతా. ఇక మళ్ళా చూస్తారో చూడరో అన్ని. అల్పే మాడిస్తే చెవులు జాడిచ్చే అన్నట్టు ఒకడేం చేసిండో ఎరికేనా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బొచ్చెడు వానలు పడి వాగులు చెర్లు అన్ని అలుగులు పోస్తున్నాయి. అది కూడా చిన్న కాదు, మళ్ళా ఊర్ల కూర్లే ఆగమయ్యేటట్టు పోస్తున్నాయి. వీడు చూడుండ్రిగా ఏం చేసిండో. ఆ వంతెన మీదకి వెళ్ళి ఇప్పుడు నీళ్లు తక్కువనే పోతున్నాయి కదా, నడిచిపోయినా కొట్టుకపోరు. అది మెల్లగా వచ్చేటప్పుడు కమాయి చేసిండు చూడుండ్రి. ఇక వాగన్నప్పుడు వరద ఎక్కువ అవుతుంటది కానీ తక్కువ అవుతుంది. అప్పుడు వీడు బండి స్టార్ట్ చేసుకొని అవతలికి పోదామని చూసిండు. మెల్లగా మెల్లగా తమ్మి మెల్లగా నీళ్ళేటో వస్తున్నాయి. అట్లనే అట్లనే వడితో జర్ర స్పీడ్ పెంచు. ఎక్కువ చేస్తే రయ్యని అవతలికి వస్తుంది. జాగ్రత్త నీ పిల్లగాడు సల్లగుండా. అయ్యో నీ పని పాడుగాను. కంచికి కూడా కనిపిస్తలేడు కదా, ఉన్నాడా గుట్టుకుమన్నాడా? అదెంత లోతు పాడైందో ఆగు. వీడు జర్ర షేపు ఇక్కడ బాధకు ఆగినా ఒడిచిపోవు, లేకపోతే ఆ వరద తక్కువ వచ్చేటప్పుడన్నా ఉరికి ఒడిచిపోవు. అది చిక్కగా అయ్యేదాకా కమాయి చేసి నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఉరికే పోయి వాగుల పడే పాపం. మరి ఏడవేలిండో ఏమో గాని ఊరోళ్ళంతా పరేషాను. ఆడికి కొంతమంది వద్దురా అని మొత్తుకున్నా కానీ పోరాడు వినకుంటూ ఉరికొచ్చి వాగుల వాడిపోయిండు అంటున్నారు అక్కడ వాళ్ళు. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మంచిగున్నాయా? మళ్ళా రేపు గిట్లనే మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.